అందరికీ నమస్కారం. Today we will discuss about methods of producing secularly polarized and elliptically polarized light. Methods of producing secularly and elliptically polarized light. అంటే వృత్తీయ మరియు దీర్ఘవృత్తీయ ధృతి కాంతులను ఉత్పత్తి చేసే విధానం. ఓకే, సో హియర్ ఇన్ ద laboratory we can easily produce in the laboratory we can easily produce the required circularly polarized light or circularly polarized light or required elliptically polarized light. With quarter wave light, with the help of a quarter wave light. So here, the methods of producing circular and elliptical polarized light is dependent. In the laboratory, we can easily produce the required circularly polarized light or required elliptically polarized light with the help of a quarter wave light. అంటే సో చతుర్థాంశ వలన సహాయంతో మనం ఈ వృత్తీయ ధృతి కాంతిని కానీ ఈ దీర్ఘ వృత్తీయ ధృతి కాంతిని కానీ సో సులభంగా లాబొరేటరీస్ అంటే ప్రయోగశాలలో సులభంగా ఉత్పత్తి చేయవచ్చు. సో ఈ విధానాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్షన్ ఆఫ్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. Production of circularly polarized light. So here the production of circularly polarized light is we can take an unpolarized ordinary monochromatic light. We can take as unpolarized ordinary monochromatic light and make it incident on a Nicol prism N1. Okay, so here this is a Nicol prism N1. Okay, so here the unpolarized light this is unpolarized light. Okay, so here we can take as unpolarized ordinary incident ordinary monochromatic light is
monochromatic light and make it an incident on a Nicol prism N1. Okay. So here, సో అద్భుత స్థితిలో ఉన్న సాధారణ ఏకవర్ణ కాంతిని ఒక నికల పట్టకం ఎన్ మీద పతనం చెందిస్తాం ఇది దీని మీద. ఓకే, అండ్ ద లైట్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ దిస్ మేక్ నికల్ విల్ బి ఎవిడెంట్లీ ఏ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఓకే, and we place another nickel prism N2 at a distance from N1, at a distance from N1. ఓకే, అంటే సో ఇక్కడ ఈ N1 పటకం గుండా ప్రసరించి వెలుపలకు వచ్చే కాంతి ఏకతల ధ్రువ స్థితిలో ఉంటుంది, అదే చెప్పుకున్నాం అందాక. సో అయితే ఈ కాంతికి కొంత దూరంలో మరి ఒక నికల్ పటకం N2, ఇంకొక నికెల్ పట్టకం N2ని ఉంచి, సో N2ని N1కి సో వ్యత్యస్త స్థితిలోకి తిప్పితే, అంటే హియర్ ద N2 until N2 and N1 will be in crossed position, so no light will emerge out of the second nickel N2. So here the field of view after N2 will be dark. ఓకే, అంటే సో N2 తిప్పుదాం. సో N2 నుంచి బయటికి కాంతి అనేది సో వెలవడదు, అంటే N2 తర్వాత దృక్క్షేత్రం అనేది సో ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది దృక్క్షేత్రం అనేది సో డార్క్గా ఉంటుంది, చీకటిగా ఉండటం జరుగుతుంది. ఓకే, so here now we bring a quadruple plate and place it on the tube T1, and this arrangement is placed between N1 and N2. Okay, ఇప్పుడు ట్యూబ్ ఒక ట్యూబ్ ఓకే, T1 and T2. Okay, so here this is water wave plate. Okay, so here this is the polarized plane. Okay, so here this is the
circularly or elliptically polarized light. Circularly or elliptically polarized light. Okay, so here the tube even can be rotated coaxially. So relative to the other tube T2, relative to the other tube T2. So that is fixed in position. Okay, అంటే సో ఇక్కడ ఒక క్వార్టర్ వేవ్ ప్లేట్ ని చతుర్థాంశ ఫలకాన్ని తీసుకొచ్చి ఈ T1 గొట్టం పైన అంటే ఈ T1 గొట్టం పైన సో దాన్ని అమర్చి ఈ అమరిక మొత్తాన్ని N1 and N2 మధ్య సో ఈ N1 and N2 మధ్య చూపినట్లుగా మనం ఇక్కడ డ్రా చేసాం చూడండి దీనికి మధ్యలో. ఓకే, సో అయితే ఇక్కడ ఈ T1 గొట్టాన్ని దాని బయట ఉండే దాని వెలుపల ఉండే ఈ T2 అనే కాన్స్టెంట్ గొట్టం పరంగా సో దాన్ని సహాక్షంగా తిప్పుతాం, కోయాక్సియల్గా రొటేట్ చేస్తాం. సో అంటే ఇక్కడ ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ ని ఒక క్షితిజ సమాంతర అక్షపరంగా సో దాన్ని ఇలా తిప్పవచ్చు. ఓకే, సో అయితే ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ N1 and N2 మధ్య సో చేర్చడం వల్ల ఈసారి N2 తర్వాత పీక్ ఆఫ్ వ్యూ అనేది సో చీకటి కాదు, డార్క్ కాదు. అంటే ఎంత చూడండి, స్టార్టింగ్లో నార్మల్గా మనం చూస్తే రొటేట్ చేయకుండా కనుక చూస్తే అది ఏమవుతుందంటే ఇక్కడతోటి ఆగిపోయి కాంతి అనేది బయటకు ప్రసరించదు. బట్ కోయాక్సియల్గా టర్న్ చేసినప్పుడు మాత్రం టర్న్ చేసి దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే లైట్ అనేది అప్పుడు బయటకు వెళ్తుంది. ఇది డార్క్ మాత్రం అప్పుడు డార్క్ కాదు. ఓకే, అంటే కొంత ప్రకాశం, కొంత ఇంటెన్సిటీ అనేది సో దాని దగ్గర కనిపించడం మనం అబ్జర్వ్ చేస్తాం ఐ ద్వారా. సో ఇక్కడ ఈ కాంతి ప్రకాశం కనిపించకుండా పోయేంత వరకు సో మనం ఇప్పుడు ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ని T1 ట్యూబ్ని సో తిప్పుతూ ఉన్నాం. ఓకే, సో ఈ విధంగా జరిగినప్పుడు ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ మీద పతనం చెంది ఇన్సిడెంట్ అయిన లైట్ ఈ తరంగ కంపనాల పొరల యొక్క ధ్రువక్షం ఆప్టికల్ యాక్సిస్కి సో ప్యారలల్ గాను అలాగే పర్యవసనంగా N2కి పెర్పెండిక్యులర్ గాను ఉంటుంది. ఆప్టికల్ యాక్సిస్కి ప్యారలల్ గాను ఈ N2కి పర్పెండిక్యులర్ గాను అది ఉంటుంది. ఓకే, సో తర్వాత సో ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ 45 degrees కనుక తిప్పితే ఇక్కడ యాంగిల్ 45 degrees, ఇక్కడ ఈ యాంగిల్ 45 degrees కనుక తిప్పితే సో అందువల్ల దానిపైన పతనం చెందే కాంతి కంపనాలు అనేవి ఆప్టిక్ యాక్సిస్తో ఈసారి 45 యాంగిల్ చేయడం కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. 45 యాంగిల్స్తో తిప్పితే 45 degrees యాంగిల్స్ చేయడం జరుగుతుంది. సో ఈ స్థితిలో ఆర్డినరీ రే యొక్క సాధారణ కిరణం యొక్క ఆర్డినరీ రే యొక్క కంపన పరిమితి అండ్ అలాగే ఎక్స్ట్రా ఆర్డినరీ రే యొక్క కంపన పరిమితి
సాధారణ కిరణము అండ్ అలాగే అసాధారణ కిరణం యొక్క కంపన పరిమితి అనేది సో ఒకదానికొకటి ఈక్వల్గా ఉంటాయి, సేమ్ సమానంగా ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ గుండా ప్రయాణించడం వల్ల ఈ రెండు కిరణాల మధ్య ఈ ఆర్డినరీ రే మధ్య ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ రే మధ్య సో 5/2 దశవేవ్ అనేది సో ఏర్పడటం జరుగుతుంది. 5/2 ఫేజ్ డిఫరెన్స్ అనేది సో ఏర్పడటం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ 5/2 ఫేజ్ డిఫరెన్స్ సో కలిగి ఉన్న పరస్పరం అవి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో సో కనిపిస్తూ దాని యొక్క కంపన పరిమితులు సో సమానంగా ఉండే తరంగాల అధ్యారోపణం వల్ల ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ నుంచి వెలువడే కాంతి అనేది సో ఇక్కడ ఈ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అంటే ఈ వృత్తీయ ధ్రువ స్థితిలో అనేది సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ స్టేట్లో ఇది ఉండటం మనం అబ్జర్వ్ చేస్తాం. సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ స్టేట్లో అది ఉంటుంది. ఓకే, సో ఇది మొదటిది. అండ్ రెండోది ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్. The production of elliptically polarized light. సో ఇప్పుడు ఈ దీర్ఘవృత్తీయ ధ్రువకాంతిని ఉత్పత్తి చేసే విధానం. సో ఇక్కడ ఈ ప్రొడక్షన్ ఆఫ్ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్లో సో ఈ దీర్ఘవృత్తీయ ధ్రువకాంతి రావాలి అంటే ఇక్కడ ఈ 5/2 ఫేజ్ డిఫరెన్స్ అనేది ఫేజ్ డిఫరెన్స్ అనేది సో అది కలిగి పరస్పరం ఇవి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో కనిపిస్తూ సో కంపన పరిమితులు అనేవి సో అసమానంగా ఉంటే అంటే అన్ఈక్వల్గా ఉంటే అసమానంగా ఉండే తరంగాలు సో అధ్యారోపణం చెందాలి. సో సెక్యులర్లీ పోలరైజ్డ్ లైట్లో సేమ్గా ఉంటాయి, బట్ దీంట్లో అన్ఈక్వల్. సో ఇందుకోసం ఇక్కడ ఈ వృత్తీయ ధ్రువ కాంతిని ఉత్పత్తి చేయడానికి వాడిన అమరికనే సో మరలా మనం ఉపయోగిస్తే మరలా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఏకవర్ణ ధ్రువ కాంతి వచ్చి ఈ మోనోక్రోమాటిక్ లైట్ వచ్చి ఈ అన్పోలరైజ్డ్ లైట్ అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి ఈ నికెల్ M1 మీద నికెల్ ప్రిజం M1 మీద ఈ M1 గుండా ప్రయాణించి సో బయటికి అనేది వెలువడుతుంది. సో దీనిని ఈ వ్యత్యస్త విశ్లేషణ N2 ఈ అధ్రువిత కాంతి సో వచ్చి ఈ N2 ద్వారా చూసినప్పుడు ఈ M2 తర్వాత ఈ దృక్క్షేత్ర ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది సో డార్క్ అయిపోయింది. ఈ N2 ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది డార్క్ అయిపోతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఈ T1 గొట్టం పైన సో దీనిపైన వచ్చిన ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ తీసుకొచ్చి మళ్ళీ ఈ M1 అండ్ M2 మధ్య సో దాన్ని కనుక మళ్ళీ ప్రవేశపెడితే ఎంత చేస్తే దాన్ని సో ఇక్కడ ఈ ఫీల్డ్ ఆఫ్ వ్యూ చీకటి కాకుండా M2 తర్వాత సో కొంత లైట్ అనేది కొంత లైట్ యొక్క ఇంటెన్సిటీ కొంత అనేది వస్తుంది. సో ఇది కనుక అలా చేయకపోతే డార్క్ వస్తుంది. ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ మళ్ళీ తెచ్చి ఈ M1 అండ్ M2 మధ్య మళ్ళీ ప్రవేశపెట్టి ఈ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కనుక చీకటి కాకుండా ఈ M2 తర్వాత కొంత కాంతి అనేది మనకి లైట్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ని ఈ ఫీల్డ్ ఆఫ్ వ్యూ
మరలా ఈ చీకటి అయ్యే వరకు దీన్ని తిప్పుతాం. సో ఇంతవరకు ఈ వృత్తీయ కాంతి కోసం చేసిన విధానాన్ని సో ఇప్పటివరకు ఈ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ కోసం వాడిన విధానాన్ని ఇప్పటివరకు మనం అనుసరించి చేసాం. సో అయితే ఇక్కడ ఈ ఎలక్ట్రికలీ పోలరైజ్డ్ లైట్ ఈ దీర్ఘవృత్తీయ కాంతి రావాలంటే ఈసారి ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ తిప్పినప్పుడు సో దాని యొక్క భ్రమణ కోణం 45 డిగ్రీస్ కాకుండా బట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్లో 45 డిగ్రీస్ యాంగిల్ ఉండేలాగా మనం దాన్ని తిప్పడం జరిగింది. బట్ ఇప్పుడు అట్లా కాకుండా 45 డిగ్రీస్ యాంగిల్ కాకుండా మరి ఏ ఇతర కోణమైనా ఉండేటట్లు, అంటే 45 కాకుండా ఏ కోణం అయినా సరే సో తిరిగేటట్లు దాన్ని మనం తిప్పుతాం. సో తిప్పితే అందువల్ల ఇక్కడ ఈ ఆర్డినరీ రే, ఈ సాధారణ మరియు అలాగే ఎక్స్ట్రాఆర్డినరీ రే సో వాటి యొక్క కంపన పరిమితులు దాంట్లో సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్లో 45 డిగ్రీస్ పెట్టి తిప్పితే సేమ్గా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. బట్ ఇక్కడ 45 కాకుండా అయితే ఎక్కువ లేదంటే దానికంటే తక్కువ, ఎంతో కొంత 45 కాకుండా ఎంతో కొంత యాంగిల్తో మనం రొటేట్ చేస్తే సో ఇక్కడ ఈ సాధారణ ఆర్డినరీ రే మరియు ఎక్స్ట్రాఆర్డినరీ రే సో ఈక్వల్గా ఉండకుండా అన్ఈక్వల్గా వాటి యొక్క కంపన పరిమితులు సమానంగా ఉండకుండా సో డిఫరెంట్ వాల్యూస్ని కలిగి ఉండడం జరుగుతుంది. సేమ్గా అయితే ఉండకుండా డిఫరెంట్ వాల్యూస్ని కలిగి ఉంటాయి. ఓకే, సో దానికి పర్యవసానంగా ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ నుంచి బయటకు వెలువడే కాంతి సో ఈ కాంతి దీర్ఘవృత్తీయ ధృతి స్థితిలో ఉంటుంది. సో దీనికి ఎలా ఉండేది, దీనికి పర్యవసానంగానే సో ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ నుంచి బయటికి వచ్చే కాంతి అనేది ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ స్థితిలో అది ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఈ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ యొక్క ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటి, సో ఈ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్లో చూస్తే ఈ అద్భుత స్థితిలో ఉన్న సాధారణ ఏకవర్ణ కాంతికి ఒక నికెల్ పట్టిన N1 పతనం చెందిస్తాం. సో చెందించి దానికి N1 నుంచి కొంత దూరంలో N2 అనే దాన్ని N2 ఇంకో నికెల్ని ప్లేస్ చేసి అండ్ అలాగే దాన్ని కోయాక్షన్గా తిప్పడం, ఈ మధ్యలో క్వార్టర్ వేవ్ ప్లేట్ పెట్టి T1 అనే ట్యూబ్ని గొట్టాన్ని పెట్టి సో దానిపైన క్వార్టర్ వేవ్ ప్లేట్ని పెట్టి సో 45 డిగ్రీస్ యాంగిల్ చేసేలాగా తిప్పడం అండ్ అలాగే దాని నుంచి బయటకు వెళ్ళే కాంతి సో ఈ బయటకు వెళ్ళే కాంతి ఆర్డినరీ రే యొక్క కాంతి అండ్ అలాగే ఎక్స్ట్రాఆర్డినరీ రే యొక్క కాంతి అనేది సో వాటి యొక్క కంపన పరిమితులు ఈక్వల్గా ఉండి సో కొంత భాగంలో ముందుసారి డార్క్గా కనిపించి ఆ ఈక్వల్గా ఉన్నప్పుడు లైట్ అనేది తర్వాత రావడం అండ్ అలాగే ఇలా వచ్చిన తర్వాత వాటి యొక్క ఫేజ్ డిఫరెన్స్ అనేది 5/2 అంటే 90 డిగ్రీస్ ఉండేలాగా 45 డిగ్రీస్ యాంగిల్ మనం తీసుకుంటే దాని యొక్క ఫేజ్ డిఫరెన్స్ అనేది 90 డిగ్రీస్ ఉండేలాగా రావడం. అండ్ ఇప్పుడు ఈ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్లో చూస్తే సో ఈ ఓ రే అండ్ ఈ రే యొక్క కంపన పరిమితులు ఈక్వల్గా ఉండకుండా వేరు వాల్యూస్ని కలిగి ఉండి బట్ సర్క్యులర్లో మాత్రం ఈక్వల్గా ఉండటం చూస్తాం. సో ఇక్కడ మాత్రం వేరు వాల్యూస్ని కలిగి ఈక్వల్గా ఉండకుండా డిఫరెంట్ వాల్యూస్ని కలిగి ఉంటాయి. సో దానికి పర్యవసానంగా ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ నుంచి వచ్చే లైట్ బయటకు వచ్చేసే లైట్ సో అది ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ స్టేట్లో అది ఉండటం మనం అబ్జర్వ్ చేసాం. ఓకే, సో ఈ విధంగా ఈ పోలరైజ్డ్ లైట్ని సర్క్యులర్ గాను అంటే వృత్తీయ మరియు దీర్ఘవృత్తీయ ఈ షేప్లలో సర్క్యులర్ గాను ఎలిప్టికల్ గాను సో ఈ పోలరైజ్డ్ లైట్ని మనం నికల్స్ని వాడి అలాగే క్వార్టర్ వేవ్ ప్లేట్ని యూజ్ చేసుకుని దాని యొక్క ప్రొడక్షన్ ఎట్లా ఉందనేది మనం ఈ విధంగా చూడటం జరిగింది. సో అంటే ముఖ్యంగా ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ సహాయంతో మనం సర్క్యులర్గా కానీ ఎలిప్టికల్గా కానీ సో ఈ దీర్ఘవృత్తి ఈ మోనోక్రోమాటిక్ లైట్ని సులభంగా ఈ ల్యాబొరేటరీస్లో అంటే ప్రయోగశాలలో సో ఉత్పత్తి మనం దాన్ని చేయవచ్చు. అది ఏ విధంగా చేయవచ్చు అంటే ఈ విధంగా చేయవచ్చు. సో ఇలా ఎక్స్పెరిమెంట్ ఈ విధంగా చేసి సో దాన్ని మధ్యలో ఇటొక నికల్ పెట్టి ఇటొక నికల్ ప్రిజం ఇటొక నికల్ ప్రిజం ఇటొక పట్టణం పెట్టి
మధ్యలో ఒక ట్యూబ్ పెట్టి దానిపైన ఒక క్వార్టర్ వేవ్ ప్లేట్ పెట్టి సో దాన్ని సర్క్యులర్ గాను ఎలిప్టికల్ గాను అండ్ కొంత యాంగిల్ చేసేలాగా రొటేట్ చేసి సో దాన్ని రొటేట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళిన లైట్ సో దాని యొక్క ఫేజ్ డిఫరెన్స్ అండ్ అలాగే ఆ బయటికి వెళ్ళిన లైట్ యొక్క ఆర్డినరీ రే అండ్ అలాగే ఎక్స్ట్రా ఆర్డినరీ రే యొక్క వాటి కంపన్ వైబ్రేషన్స్ ఆ కంపన పరిమితులు అనేవి సో ఈక్వల్గా ఉంటే ఒకటి, ఈక్వల్గా లేకపోతే ఒకటి, అండ్ డిఫరెంట్గా ఉంటే ఒకటి, డిఫరెంట్గా లేకపోతే ఒకటి. సో అలా డిఫరెంట్గా ఉన్నప్పుడు ఒకటి ఏర్పాటు అయింది అండ్ సేమ్గా ఉన్నప్పుడు ఒకటి ఏర్పాటు అయింది మనం సో ఈ విధంగా చూడటం జరిగింది. ఓకే, సో హియర్ దిస్ ఈస్ అబౌట్ ది ప్రొడక్షన్ ఆఫ్ circular wave and elliptically polarized light. Okay, thank you.